రే, మొన్న నువ్వు చెప్పిన ఆ చిన్న మహాభారతంలో మరి కర్ణుడు లాంటి అతను ఉన్నాడా? ఎందుకు లేడు? ఒక్కడున్నాడు. తన జీవితం కూడా కర్ణుళ్ళ కన్నీళ్లతో నిండి ఉన్న ఒక మహాయోధుడతడు. 12 వయసులోనే ఆన్బో బ్లాక్ కాప్స్ కి నాయకుడైన వీరుడు. తమ్ముని ప్రాణాలు కాపాడుకోవడం కోసం తన తెగ ప్రజల్ని, చివరికి తన అమ్మా నాన్నను కూడా వధించిన గొప్ప సోదరుడు ఉన్నాడు. ప్రాణ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం తన గ్రామాన్ని కాపాడడానికి అకాత్సుకిలా చేరిన గొప్ప ప్రతినాయకుడు అతడు. ఓటమి అంటే ఏమిటో ఎరగనివాడు. చివరికి కావాలని తన తమ్ముడి చేతుల ప్రాణాలు విడిచిన వీరుడు. గ్రామం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి అతను. ఈ కర్ణుడికి అంగరాజ్యం లేకపోవచ్చు, కానీ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం ఉంది. అతనే ఉచిహా ఇటాచి.